Good afternoon and welcome to the Hindu newspaper analysis of the editorial 5/11/2024. So author garu emantaru, is talking about ఏంటండి a case of codifying totalitarianism అంటే కంప్లీట్ కంట్రోల్ అన్నమాట. ఒక గవర్నమెంట్ కంప్లీట్గా ఎలా కంట్రోల్ చేస్తుంది దాన్ని కోడిఫై చేస్తున్నాం, ఒక కేస్ అన్నమాట. దాన్ని కోడిఫై చేస్తున్నాం. సో ఫస్ట్ ఏమంటారు, ఇన్ ఆగస్ట్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం ఆగస్ట్లోని ద తాలిబాన్, ఇదొక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అనేవాళ్ళం కదా, కానీ ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి చూస్తే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు. సో ద తాలిబాన్ ఫార్మల్లీ కోడిఫైడ్, ఓకే, ఫార్మల్గా ఏం చేశారు వాళ్ళు, కోడిఫైడ్ దేర్ టోటాలిటేరియనిజం. అంటే ఏం చేశారు, ఇది ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ప్రొహిబిట్స్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్. ఓకే, ఇండివిజువల్స్ కానీ గ్రూప్ అపోజిషన్ కానీ ఏదన్నా స్టేట్కి అగెన్స్ట్గా ఉంటే వాటిలన్నిటిని ప్రొహిబిట్ చేసేస్తారనమాట. కోడిఫైడ్ ద టోటాలిటేరియనిజం ఇన్ 35 ఆర్టికల్ ఎనాక్ట్మెంట్. ఒక లా తీసుకొచ్చారు, అందులో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ అండి, 35 పెట్టారు. దీని టైటిల్ ఏం పెట్టారు, టైటిల్ ద ప్రాపగేషన్ ఆఫ్ వర్చ్యూ. ఇదేం చేశారు, ద ప్రాపగేషన్ ఆఫ్ వర్చ్యూ అంటే మంచి మంచి సద్గుణాలన్నిటిని పెంపొందించడం, అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ లా. ప్రివెన్షన్ ఆఫ్ ఏమన్నారు, వైస్ అంటే చెడు గుణాలు. అంటే వైస్ అంటే ఏమంటాం దాన్ని, ఏమంటామంటే చెడు లక్షణాలు ఉంటాయి కదా మనిషిలోని, ఆ లా గురించి మాట్లాడారు అనమాట. అంటే వ్యసనాలు అనుకోండి, వ్యసనాల గురించి లా అనమాట. విచ్ అమంగ్, ఇదే కాకుండా అమంగ్ అదర్ బార్బేరిటీస్. బార్బేరిటీస్ అంటే బ్రూటాలిటీ. ఇది ఏం చేస్తుంది, ఇట్ ఎన్ష్రైన్స్, అంటే దీనికి ఒక మిసోజినీ అంటే ఏంటంటే ఒక హేట్రెడ్ కానీ ప్రెజుడైజ్ కానీ లేదా అవర్షన్, ఎవరికి అగెన్స్ట్గా, ఉమెన్కి అగెన్స్ట్గా మనం అసహించుకోవడం కానీ, వాళ్ళకి అగెన్స్ట్గా మనం ముందుగానే పక్షపాతం కానీ, అగెన్స్ట్గా వాళ్ళంటే నచ్చకపోవడం అనే దాన్ని ఎన్ష్రైన్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ దానికి దైవత్వాన్ని తీసుకొస్తుంది, గుళ్ళ కట్టేస్తుంది. ఇది ద కోర్ టెనెట్ అన్నమాట. ఇదేంటి, ద కోర్ టెనెట్ అంటే ద మెయిన్ ప్రిన్సిపల్ బేస్ అయింది ఏది, ద ప్రాపగేషన్ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ లా. ఓకే, ఇది చాలా దారుణాల్లోని గుడి కట్టేసింది, హేట్రెడ్ టు ఉమెన్. అట్ ద సేమ్ టైం ద మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఇట్ ఈస్ బేస్డ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఐడియాలజీ. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అనేసారు ఎవరు, ఆథర్ గారు, తాలిబాన్ని. ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఇట్ ఈస్ సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎక్స్ట్రీమ్ ఆర్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ అండ్ మెజర్స్. అంటే ఎవరికీ లేని విపరీత ధోరణి వెళ్ళి ఎక్కువ కనబడుతూ ఉంటుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు, ద మైండ్ బిహైండ్ దిస్ అట్రాసిటీ. అసలు దీని వెనకని ఎవరున్నారు అంటే, ఈ అట్రాసిటీస్ అంటే ఏంటి, ఈ యాక్ట్ ఆఫ్ బ్రూటాలిటీ ఆర్ బార్బెరిటీ ఈజ్ ద సుప్రీం లీడర్. ఈయన ఏం చేస్తున్నారు, హూ సెంటెన్షియస్లీ, అంటే ఇన్ ఎ వే దట్ ఈస్ ట్రైయింగ్ టు అపియర్ వైస్. ఆయన తెలివైన వాడిగా అపియర్ అవుతున్నాడు, కానీ ఆయన ఇంటెలిజెంట్ ఆర్ ఇంపార్టెంట్, మారల్ జడ్జ్మెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సుప్రీం లీడర్ హూ సెంటెన్షియస్లీ, చాలా బాగా వాడారు. ఏమన్నారు, హీ అపియర్స్ టు బి వైజ్ ఆర్ ఇంటెలిజెంట్. ఈయన కాల్స్ హిమ్సెల్ఫ్, ఆయన ఏమని పిలుచుకుంటున్నాడు, ఆయన అమీర్ అల్ ముమినిన్ షేక్ అల్ ఖురాన్. మళ్ళీ చదువుతాను, సెంటెన్షియస్లీ ఈయన కాలింగ్ హిమ్సెల్ఫ్ అమీర్ అల్ ముమినిన్ షేక్ అల్ ఖురాన్ అండ్ హడిట్ మొలావి హిబాతుల్లా అఖుండ్ జదా. ఓకే, అఖుండ్ జదా, ఇది ఈయన కాలింగ్ హిమ్సెల్ఫ్ లైక్ దట్ అనమాట. ద ఇంటాలరెన్స్ ఆఫ్ హిజ్ రెజీమ్, అంటే దేన్ని భరించలేకపోతున్నారు ఆయన పరిపాలనలో. ఈజ్ రిట్ లార్జ్, చాలా ప్రస్ఫుటంగా ఆయన రాసిన ప్రతి ఆర్టికల్లోనే మనకు కనబడుతుంది. ఓకే, ప్రతి ఆర్టికల్ 35 ఆర్టికల్ ఆఫ్ ది ఏమన్నారు, డ్రకోనియన్ లా. ఆఫ్ ది డ్రకోనియన్ అంటే హార్ష్, సివియర్ ఆర్ స్ట్రిక్ట్ లా. ఇది ఏం కోరుకుంటుంది, దట్ సీక్స్ టు కన్వర్ట్. ఇది ఆఫ్ఘనిస్తాన్ అంతటినీ దేనిగా మార్చేద్దాం అనుకుంటుంది, ఒక ఓపెన్ ఎయిర్ ప్రిజన్, అంటే ఒక ఖైదీలో పెట్టినట్టు, ఓపెన్ ఎయిర్ జైల్లో పెట్టినట్టు కన్వర్ట్ చేసేద్దాం అనుకుంటుంది. ఓకే, యాంటీథిసిస్ ఆఫ్ మర్సీ అంటే దయా దాక్షిణ్యానికి క్వైట్ ఆపోజిట్ అనమాట.
in the English translation provided by Afghanistan Analyst Network. సో దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారంటే తర్జుమా చేసినప్పుడు అక్కడ ఏమన్నారు? ఆఫ్ఘనిస్తాన్ అనలిస్ట్ నెట్వర్క్, ద లా బిగిన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. లా ఎలా స్టార్ట్ చేశారు? ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. అల్లా ఎవరు? ద బెనిఫిషియంట్, ద మర్సిఫుల్. అల్లా ఎవరండి? ద బెనిఫిషియంట్ అండ్ ఆల్సో ది మర్సిఫుల్. అల్లా అంత మంచి ఆయన. వెన్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ యాంటీథీసిస్. వాస్తవానికి ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట ఆఫ్ ది ఖురాన్స్. ఖురాన్లోని ఏమన్నారు? బెనిఫిసెన్స్ అంటే ఏంటంటే ద మారల్ ఆబ్లిగేషన్ టు యాక్ట్ ఇన్ అ వే దట్ ప్రమోట్స్ ద వెల్ బీయింగ్ అండ్ లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. ఖురాన్లో ఇలాగుంది. ఓకే, వీళ్ళు క్వైట్ యాంటీథీసిస్, ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ఖురాన్. అండ్ మర్సీ, దయ ఎంబాడీడ్ అంటే ఒక రూపం ఇచ్చారనమాట. ఇన్ ఇట్స్ మోస్ట్ డెఫినేటివ్ డిక్లరేషన్. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు, డిక్లేర్ చేశారు. ఏమని? మానవులకు ఫ్రీడమ్ అంటే ఏంటి, హ్యూమన్ లిబర్టీ అంటే ఏంటి. దాన్నే లా ఇక్రహా ఫిద్దీన్, దేర్ షల్ బి నో కంపల్షన్ ఇన్ ఇస్లాం. దీన్ని ఏమన్నారు? లా ఇక్రహా ఫిద్దీన్, దేర్ షల్ బి నో కంపల్షన్ ఇన్ Islam. Indeed, in chapter 10 verse 1999, indeed in chapter 10 verse 1999 kadu, subject correction. Indeed in chapter 10 verse 99 the Quran ఏం చెప్తుందండి? మత గ్రంథం వార్నింగ్ ఇస్తుంది ముస్లింకి అగైన్స్ రిలీజియస్ కోయర్షన్, బలవంతం. దీన్ని ఏమంటారు? కోయర్షన్ అంటే ఫోర్స్. దీన్ని తుక్రిహున్నాస్, బికాజ్ ఇట్ వాజ్ నెవర్ ఇట్స్ ఇంటెన్షన్. ఓకే, ఖురాన్ ఎప్పుడు కూడా ఆలోచన శైలిలో కూడా ఎప్పుడు అలాగ ఆలోచించలేదు. ఏమని? టు మేక్ ద ఎంటైర్ హ్యుమానిటీ ఆన్ ఎర్త్. మానవత్వం అంతా ఉంది కాబట్టి, ప్రపంచం అంతా ఉన్న మానవత్వాన్ని, ఓకే, మనుషులందరినీను, ఓకే, బిలీవ్ ఇన్ ఇస్లాం, మీరు అందరూ ఇస్లాంలోనే నమ్మాలి అని ఎప్పుడూ అనలేదు. ఆలోచనలో కూడా లేదు. లా ఆమానా మన్ఫిల్ అర్జీ కుల్లుహుం జమీ ఆన్, ఎప్పుడూ అనుకోలేదు. ద ఎంటైర్ హ్యూమనిటీ ఆన్ ఎర్త్ బిలీవ్ ఇన్ ఇస్లాం. లా ఆమానా మన్ఫిల్ అర్జీ కుల్లుహుం జమీ ఆన్ అని ఎప్పుడు వాళ్ళు అనలేదు. అసలు ఏమన్నారు? యాజ్ ఎంటైర్ హ్యూమానిటీ ఆన్ ఎర్త్, పూర్తిగా మానవత్వం అంతా, భూమి మీద ఉన్న మానవత్వం అంతా, మనుషులందరూ, అందులోని ఇంక్లూడ్స్ ముస్లిమ్స్ కూడా. ద ఖురాన్ నాట్ జస్ట్ ప్రొహిబిట్స్, వాళ్ళ మత గ్రంథం బహిష్కరిస్తుంది, నో అంటది, ప్రొహిబిట్స్ ద ఫోర్సిబుల్ కన్వర్షన్, బలవంతంగా మత మార్పులు ఖండిస్తుంది, ఆఫ్ నాన్ ముస్లిమ్స్, ఎవరైతే ముస్లిమ్స్ కాదో. బట్ ఆల్సో డిసలౌస్, అట్ ద సేమ్ టైం ఏమంటుంది? అలౌ చేయటం లేదు, ఆపేస్తుంది. ద ఇంపోజిషన్ ఆఫ్ ఎనీ వన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇస్లాం. డిసలౌస్ ఏంటి? ద ఇంపోజిషన్, ఇట్ ఈస్ ఇంపోజింగ్, పెడుతుంది ఒక స్ట్రిక్ట్గా ఒక లా. ఎవరన్నా సరే ఎనీ వన్ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ విధంగా ఇస్లాంని వాళ్ళకి అర్థమైన విధంగా ఇంటర్ప్రిట్ చేస్తే కూడా ఒప్పుకోవటం లేదు. డిసలౌస్ ఆర్ అన్విల్లింగ్, ఒప్పుకోవటం లేదు. ఆర్ అన్విల్లింగ్ ముస్లిమ్స్ ఎవరన్నా మేము ఇది నమ్మము అంటే మాత్రం ఒప్పుకోవటం లేదు. హెన్స్ కనుక there is no record of prophet ever having formulated a law. ప్రాఫెట్ మహమ్మద్ గారు ఇలా రాశారు అని ఎక్కడ కూడా మనకి రికార్డ్ లేదు. దెర్ ఇస్ నో రికార్డ్ ఆఫ్ ద ప్రాఫెట్ ఎవర్ హ్యావింగ్ ఫార్ములేటెడ్ అంటే రాయడం ఏ లా. దేనికి? టు ఫోర్స్ హిస్ ఫాలోవర్స్, ఆయన నమ్ముకుని ఆయన ఫాలో అవుతున్న బలవంతం చేయడం. దేనికి? రోజుకి 5 సార్లు ప్రేయర్ చేయండి, టు పే 5 times a day, లేదా రంజాన్ అప్పుడు మీరు పస్తులు ఉండండి, ఫాస్ట్ డ్యూరింగ్ రంజాన్. లెట్ అలోన్ ఇదే కాకుండా ఇంపోజింగ్ ద బుర్కా ఆన్ ఉమెన్, ఆడవాళ్ళు బుర్కా వేసుకుని వెళ్ళాలి ఆయన అనలే. ఆర్ బ్యానింగ్ ఫెమినైన్ స్పీచ్ ఇన్ పబ్లిక్, ఆడవాళ్ళు పబ్లిక్లో మాట్లాడకూడదు, ఇవేవి అనలేదు ఎవరు? ప్రాఫెట్ మహమ్మద్ గారు. ద ఒరిజినల్ ఇస్లామిక్ సొసైటీ వాజ్ సో ఓపెన్. అసలు ఒరిజినల్గా వాస్తవానికి ఇస్లామిక్ సొసైటీ అన్నది చాలా ఓపెన్గా ఉండేది, ఇంత కట్టుబాట్లలో ఉండేది కాదు. దట్ ద ఖురాన్ అప్రూవింగ్లీ మెన్షన్స్, ఓపెన్గా ఉండేది అని ఖురానే ధృవీకరిస్తుంది. అప్రూవింగ్లీ మెన్షన్స్
హౌ ఎ ఉమెన్ సక్సెస్ఫుల్లీ, ఓకే, ఎలాగ ఒక ఆవిడ కూర్చుని ప్రాఫెట్ మహమ్మద్ గారితో, ఓకే, డిస్కషన్స్లో సక్సెస్ఫుల్లీ డిస్ప్యూటెడ్, గొడవ పెట్టుకుంది ఎవరితో? విత్ ద ప్రాఫిట్. దీన్ని ఏమంటారు? తుజా దిలూకా. ఎందుకు గొడవ పెట్టుకుందట? ఒక ఫార్మ్ ఆఫ్ విడాకులు, ఒక విధంగా విడాకులు, ఫార్మ్ ఆఫ్ డివోర్స్ కాల్డ్ జిహార్, విచ్ ద ఖురాన్ ఇమ్మీడియట్లీ ఇన్వాలిడేటెడ్. ఎప్పుడైతే ఆవిడ కూర్చుని ప్రాఫెట్ మహమ్మద్ గారితో డిస్కషన్ చేసి సక్సెస్ఫుల్గా నెగ్గిందో, విడాకులు ఇలా కూడా ఇవ్వడం ఏంటండి అంటే, ఆయన వెంటనే ఏం చేశారు? ఓకే, వెంటనే ఇన్వాలిడేట్ చేశారు, ఖురాన్ ప్రకారం ఇది తప్పు అని. ఇది ఎక్కడ మెన్షన్ చేశారు? 58వ చాప్టరు, ఓకే, 1 నుంచి 4 వర్సుల వరకు ఉన్నాయి ఖురాన్లోని. ఆ వర్సెస్లో ఉన్నదన్నమాట. ఓకే, బట్ ద తాలిబాన్ లా, కానీ తాలిబానీ వాళ్ళు రాశారు కదా, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ వాళ్ళు రాసిన చట్టంలో మాత్రం ఉమెన్ అన్న వాళ్ళని తుడిచిపెట్టేద్దాం. దే వాంట్ ఇరేజ్ విమెన్ ఫ్రమ్ ద పబ్లిక్ స్ఫియర్. వాళ్ళు జనాల్లోకి రాకూడదు, వంటగదుల్లోనే ఇళ్లల్లోనే ఉండాలి, ఫ్రమ్ ద పబ్లిక్ స్ఫియర్. ఇన్ బ్లాటెంట్ వైలేషన్, చాలా పచ్చిగా వైలేట్ చేస్తారు. బ్లాటెంట్, వెరీ ఓపెన్ వైలేషన్ ఆఫ్ ది ప్రొఫెటిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇస్లాం. ప్రాఫెట్ మహమ్మద్ గారు ఎలా అర్థం చేసుకున్నారు ఇస్లాంని, వీళ్ళు బాగా బాహిర్గతంగా దాన్ని వైలేట్ చేసేస్తున్నారు. ఓకే, ఇట్ వాన్స్, వీళ్ళు తాలిబాన్ ఇలా ఏమంటుంది? ఇట్ వాన్స్ ఇఫ్ ఎన్ అడల్ట్ ఉమెన్ లీవ్స్ హోమ్, ఓకే, పెద్దవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు ఇల్లు కానీ వదిలితే, బికాజ్ ఆఫ్ సమ్ ఏదో అర్జెంట్ పని ఉండి, ఆవిడ తప్పనిసరిగా ఒక డ్యూటీ అన్నట్టుగా ఆవిడ వాయిస్ని హైడ్ చేసుకోవాలి, గట్టిగా మాట్లాడకూడదు, మొహాన్ని దాచుకోవాలి, శరీరాన్ని దాచుకోవాలి, వాయిస్, ఫేసు, బాడీని దాచుకోవాలి. ఫ్రమ్ అన్రిలేటెడ్, ఆవిడకి ఎటువంటి సంబంధం లేని మనుషుల నుంచి. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఎవరి ముందు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాన్ బిలీవింగ్ ఆర్ లూజ్ ఉమెన్, అంటే ఎవరైతే ఇస్లాముని నమ్మరో అలాంటి ఆడవాళ్ళు, అండ్ కాస్త క్యారెక్టర్ లేని ఆడవాళ్ళు, లూజ్ ఉమెన్ దగ్గర. దస్ కనుక వాళ్ళు ఏం చేశారు? డిగ్రేడింగ్ నాన్ ముస్లిం ఉమెన్ టు, నాన్ ముస్లిం ఉమెన్ కూడా వాళ్ళు కించపరిచారు. ఎలాగా? నాన్ బిలీవింగ్ ఉమెన్ అంటే ఏంటి? నాన్ ముస్లిం ఉమెన్, వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడేసింది తాలిబానీలో. ఇన్ఫ్యాక్ట్ ద లా డెమనైజెస్, అంటే రాక్షసుల్లో చూపెట్టింది అనమాట. డెమనైజింగ్ అంటే ఏంటి? ఇట్ షోడ్ ఎవ్రీబడి ఇన్ ఎ వెరీ బ్యాడ్ లైట్. ఓకే, డెమనైజ్ అంటే వికెడ్ అండ్ థ్రెటనింగ్ ఆల్ నాన్ ముస్లిం బై ప్రొహిబిటింగ్ అఫ్ఘాన్స్. సో ఇన్ఫ్యాక్ట్ లా ఏం చేసింది? ఓకే, ఇట్ ప్రొహిబిటెడ్ ఆల్ నాన్ ముస్లిమ్స్. ఎంత దారుణం చేసిందంటే చాలా ఇది ఒక పెనుభూతం అన్నట్టుగా చూపెట్టింది. ఆఫ్ ఆల్ నాన్ ముస్లిమ్స్ కాని వాళ్ళందరినీ అడ్డేసింది బై ప్రొహిబిటింగ్ అఫ్ఘాన్స్ ఫ్రమ్ బీఫ్రెండింగ్. నాన్ ముస్లిమ్స్తో మీరు ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఆర్ వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకూడదు. ఓకే, సెలబ్రేటింగ్ దేర్ ఫెస్టివల్స్, వాళ్ళ పండగలను మీరు సెలబ్రేట్ చేసుకోకూడదు. ఆర్ ఇమిటేట్ దేర్ అపియరెన్స్ ఆర్ క్యారెక్టర్, వాళ్ళలాగా మీరు తయారవడం కానీ వాళ్ళ ఓకే క్యారెక్టర్, వాళ్ళలో ఉన్న ఆ మంచి క్వాలిటీస్ని దేన్నైనాను, వాళ్ళలోనున్న వ్యక్తిత్వాన్ని మీరు ఏం చేయకూడదు. యూ షుడ్ నాట్ ఇమిటేట్, యూ షుడ్ నాట్ సెలబ్రేట్. వాళ్ళ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయకూడదు, వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు, వాళ్ళ అపియరెన్స్, వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దేన్ని మీరు హర్షించకూడదు అన్నంతగా డెమనైజ్ చేసింది. అన్నంతగా ఏం చేసింది? లా డెమనైజ్ చేసింది అనమాట. ఇట్ హ్యాస్ డెమనైజ్డ్, ఇట్ హ్యాస్ మేడ్ ఇట్ లైక్ ఇట్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ వికెడ్ ఆర్ ఇట్ ఈస్ థ్రెటనింగ్. అలాగ వాళ్ళు కథను చూపెట్టారనమాట. యాజ్ ఫర్ ముస్లిం మెన్, ఎవరైతే ముస్లిం మెన్ ఉంటారో వాళ్ళకి దే కెనాట్ వేర్, వాళ్ళు ఏం వేసుకోలేరు? నెక్టైజ్ వేసుకోలేరు. అండ్ అదర్ సచ్ అన్ఇస్లామిక్ సింబల్స్ అంట. నెక్టై ఏంటి? నెక్టై వేసుకోకూడదు. అండ్ అదర్ సచ్, అటువంటి అన్ఇస్లామిక్ సింబల్స్, ఇవి ఇస్లామిక్ సింబల్స్ కాదు, సో మీరు వేసుకోకూడదు. ఆర్ స్టైల్ దేర్
హెయిర్ వాళ్ళు స్టైల్ చేసుకోకూడదు. ఎలాగా హెయిర్ స్టైలింగ్లో కూడా ఎలాగా అన్ ఇస్లామిక్ మేనర్లో స్టైల్ చేసుకోకూడదు. బట్ దే మస్ట్ కంపల్సరీలీ తూచా తప్పకుండా ఒక గడ్డం పెంచాలి. ఈ గడ్డం ఎంత ఉండాలి? విచ్ ఇస్ నాట్ లెస్ దాన్ ద విడ్త్ ఆఫ్ ఎ ఫిస్ట్. ఓకే, ఒక ఫిస్ట్ విడ్త్ అంత గడ్డం పెంచాలన్నమాట. ఓకే, ఇన్ లెంగ్త్ ఇంత పెంచాలి. అడిషనల్ ఇదే కాకుండా అట్ ద సెట్ టైమ్స్ అంటే ఫసర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా దే మస్ట్ ఆఫర్ ఏం చేయాలి? వాళ్ళ టైమింగ్లు ఉంటాయి ప్రతిరోజు. వాళ్ళు ఏం చేయాలి? ఆఫర్ ప్రేయర్స్ కూడా ఎలా చేయాలి? కాంగ్రిగేషన్, ఓ గ్రూప్గా ఎక్కడికి వెళ్ళాలి? మాస్కులోనే, ఇన్ ద మాస్క్ ఓన్లీ. ఓనర్స్ ఆఫ్ సైట్ సీయింగ్ అండ్ రిక్రియేషన్ స్పాట్స్, ఎవరికైతే అక్కడికి వెళ్ళి మంచి ఆహ్లాదకరమైన ప్రకృతిని చూడొచ్చో, ఎక్కడికైతే వెళ్ళి మనం కాస్త సెద తీర్చుకొని కాస్త ఓకే వీ కెన్ రీఛార్జ్ అవర్ బ్యాటరీస్, రిక్రియేషన్, ఆనందం పొందొచ్చో, దే హ్యావ్ టు బిల్డ్ ఏంటండి? మాస్కులు కట్టాలి. ఎందుకు? కట్టడమే కాదు, అండ్ ఎన్ష్యూర్ దట్ స్టాఫ్ అండ్ టూరిస్ట్ అబ్జర్వ్ కాంగ్రిగేషన్ ప్లేయర్స్. అక్కడికి ఉన్న స్టాఫ్ కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ముస్లిమ్స్ అయితే వాళ్ళందరూ ఏం చేయాలి? కాంగ్రిగేషనల్ ప్రేయర్స్, ఒకళ్ళిద్దరు కాదు అందరూ కలిపి ప్రార్థన చేయాలి. వైల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ మేక్ ష్యూర్, అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ వెళ్తున్నారు అనుకోండి, ఆ డ్రైవర్స్ అండ్ ప్యాసింజర్స్ ఆర్ ప్రేయింగ్ ఎట్ ద ప్రాపర్ టైం. వాళ్ళు కూడా ప్రాపర్ టైంలోనే, వీళ్ళు చెప్పిన టైంలోనే ఓకే ప్రేయర్స్ చేయాలి. ద డ్రైవర్స్ ఆర్ ఆల్సో బార్డ్, డ్రైవర్స్ కూడా లౌడ్గా మ్యూజిక్ ప్లే చేయలేరు. ఆర్ ట్రాన్స్పోర్టింగ్ ఉమెన్, ఏ ఆడవాడైతే కవర్ చేసుకోలేదో ఆవిడని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళకూడదు. ఆర్ అన్కంపెనీడ్ బై, ఆడవాళ్ళకి ఎవరు తోడు లేకుండా, బై అ క్లోజ్ అడల్ట్ రిలేటివ్, ఎవరు తోడు లేరనుకోండి వాళ్ళని కూడా అక్కడికి దింపకూడదు. ఆఫ్ సౌండ్ మైండ్, ఆవిడ పిచ్చి కాకుండా మంచి మైండ్ ఉండి ఆవిడతో పాటు ఎవరు తోడు లేకపోతే అలాంటి వాళ్ళు కూడా దింపకూడదు. చూడండి ఎలాంటి లాస్ పెట్టారో వాళ్ళు. ఓకే, మిస్ఇంటర్ప్రిటింగ్ ద ఖురాన్. సో మత గ్రంథాన్ని వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, వాళ్ళకి కావాల్సినట్టుగా అండర్స్టాండ్ చేసుకున్నారు. మిస్ఇంటర్ప్రెట్ చేశారు దేన్ని? ఖురాన్ని. ఎనీవన్ హూ షాక్డ్, ఎవరన్నా సరే ఈ అఘాయిత్యాలన్నీ చూసి, అట్రాసిటీస్ అన్నీ చూసి అవాక్కయ్యారా? ఓకే, ఈ నిబంధనలన్నీ, రెస్ట్రిక్షన్స్ మస్ట్ ఏం తెలుసుకోవాలి? నో దట్ ద తాలిబాన్ ఆర్ నాట్ ద ఫస్ట్. తాలిబాన్నే ప్రప్రథమంగా చేశారు కాదు, ఆర్ ద ఫస్ట్ టు టర్న్ ఇస్లామిక్ లిబరలిజం ఆన్ ఇట్స్ హెడ్. తాలిబాన్ ఇలా చేసింది ఫస్ట్ ప్రప్రథమంగా. ఓకే, ఇస్లాంలో ఉన్న ఫ్రీడమ్ని ఇట్ టర్న్డ్ కంప్లీట్లీ ఆన్ ఇట్స్ హెడ్, అంటే క్వైట్ ఆపోజిట్ చేసింది. టర్న్డ్ ఇట్ ఆన్ ఇట్స్ హెడ్ కాదు, క్వైట్ ఆపోజిట్ చేసింది తాలిబాన్ కాదు. వాళ్ళు ఏం చేశారంటే దే ఓన్లీ మేడ్ ఇట్ రిజిడ్, కాస్త రిజిడ్గా, మొండిగా, గట్టిగా చేశారనమాట, ఇన్ఫ్లెక్సిబుల్గా. ఏం చేశారు? ద లీగల్ మారలిజం, న్యాయబద్ధంగా ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్ ఎలా ఫాలో అవ్వాలి, దట్ పర్సిస్ట్. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి అలవాట్లు. ఎందులోని? చాలా ముస్లిం సొసైటీస్లోని ఇవాళ సౌదీ అరేబియా ఫర్ ఇన్స్టెన్స్ చెప్పుకోవాలి అంటే, సౌదీ అరేబియా హ్యాస్ ద హయా అల్ అమీర్ బిల్ మారూఫ్ వన్ నహీ అన్ అల్ ముంకార్. ఏముందండి సౌదీ అరేబియాలోని? హయా అల్ అమీర్ బిల్ మరూఫ్ వన్ నహీ అన్ అల్ మున్కార్. ఇదేంటి? ద కమిటీ ఫార్ ద ప్రమోషన్ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్. ఒక కమిటీ పెట్టారు, మంచి గుణగణాలని ప్రమోట్ చేయాలి. ఏంది ప్రివెంట్ చేయాలి? వ్యసనాన్ని ప్రివెంట్ చేయాలి. హూస్ డాగ్మాటిజం అంటే ఓవర్ బేరింగ్ ఆర్ అసర్టివ్. ఇన్ మార్చ్ 2002 ఇది చాలా ఆంక్షలు పెట్టేసిందనమాట, తొక్కిపడేసింది. మార్చ్ 2022లోని లెడ్ టు ద డెత్ ఆఫ్, ఇది ఎంత ఆంక్షలు పెట్టిందంటే 15 మంది స్కూల్ గర్ల్స్ మక్కాలో చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు చూడండి. వెన్ ఇట్స్ మెంబర్స్ ప్రివెంటెడ్ దెమ్, ఈ సిపివిపివి మెంబర్స్ అడ్డగించారు,
ప్రివెంట్ చేశారు. ఎవరిని? ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ ఎస్కేపింగ్. వాళ్ళు కాలిపోతుంటే స్కూలు బయటకు వద్దాం అనుకుంటే రానివ్వలేదు. ఎందుకంట? ఫర్ నాట్ వేరింగ్ ప్రాపర్ హిజాబ్. ఈ 15 మంది ఆడపిల్లలు సరైన హిజాబ్ వేసుకొని బయటికి రానివ్వకుండా ఆ స్కూల్లోనే కాలిపోయి చచ్చిపోయారు. అంత అంత ఛాందసంగా, అంత డాగ్మాటిక్గా ఫాలో అయ్యారు. దారుణం. ఓకే, 15 మంది స్కూల్ పిల్లలు చచ్చిపోవడం అంటే. ఆల్దో ద సిపి విపివి వాజ్ స్ట్రిప్డ్ ఆఫ్ ఇట్స్ స్వీపింగ్ పవర్స్. అంటే దానికి తీశారు. స్ట్రిప్డ్ అంటే ఏంటి? ముక్కలు ముక్కలుగా పీకేశారు. ఎంత పవర్స్ అంటే వాళ్ళు ఏం చెప్తే అదే శాసనంలోకి వెళ్ళే స్వీపింగ్ పవర్ 2016లోని తీసేసిన ఇట్ ఎండ్యూర్స్. ఇప్పటికి కూడా ఓకే, అది టాలరేట్ చేస్తున్నారు. ఎలాగా? ఇన్ అ మైల్డర్ ఫామ్. మరీ అంత సీరియస్గా, అంత ఛాందసంగా కాకపోయినా మైల్డ్గా ఫాలో అవుతున్నారు. అండర్ ద జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్, ఇప్పుడు ఏమైంది? ఇది జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ వర్చ్యూస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్. ఓకే, ఇన్ ఇండియా టు, భారతదేశంలో కూడా క్లరికల్ ప్రీఆక్యుపేషన్. ఓకే, భారతదేశంలో కూడా క్లరికల్ ప్రీఆక్యుపేషన్ అంటే అడ్వకేటింగ్ ద పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద క్లర్జీ ఇన్ పాలిటిక్స్. ఎవరైతే మత గురువులు ఉంటారో వాళ్ళ ప్రీఆక్యుపేషన్. ఓకే, ఏం చేయాలి? విత్ ద వర్చ్యూస్ ఆఫ్ హిజాబ్ ఈజ్ అ హ్యూజ్ రియాలిటీ. వాళ్ళు అడ్వకేట్ చేయాలి ద పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద క్లర్జీ ఇన్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్, అండ్ మతాన్ని ఎలా ఫాలో అవ్వాలి. వాళ్ళ ప్రీఆక్యుపేషన్, మెయిన్ ఆక్యుపేషన్ కాకుండా చాలా పనులు చేయాలి. ఏంటంటే అది విత్ ద వర్చ్యూస్ ఆఫ్ హిజాబ్. హిజాబ్ వేసుకోవడం మంచి ఏంటి ఈజ్ అ హ్యూజ్ రియాలిటీ. చాలా పెద్ద వాస్తవం, అది జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ ఏమంటారు? ద అబ్సెషన్ విత్ వర్చ్యూ. వాళ్ళకి ఇంకా పిచ్చెక్కిపోయారు అనమాట. అబ్సెస్డ్, ఇంకా ఇలా కూరుకుపోయారు అందులోని. గుణగణాలు, వ్యసనాలు. ప్రివేల్స్ బికాస్ ముస్లిం రూలర్స్. ఎందుకు ఇంకా బతికుందంటే ముస్లిం రూలర్స్ ఎవరైతే పరిపాలించారో ఇన్ కొలాబరేషన్ విత్ ఎస్టాబ్లిష్మెంటేరియన్, ఎవరైతే ఓ వ్యవస్థని స్థాపించారో, ఎస్టాబ్లిష్మెంటేరియన్ థియాలజియన్స్ అంటే ఎవరైతే మతం గురించి అవుతారో, థియోలాజియన్స్. థియోలాజీ అంటే ఏంటి? స్టడీ అబౌట్ గాడ్. సో థియోలాజియన్స్ అంటే పీపుల్ స్టడీ అబౌట్ గాడ్. సో వీళ్ళతో పాటు వాళ్ళే ఆ సిస్టమ్ అంతటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఎంత మంచి వర్డ్ వాడారు చూడండి ఆథర్ గారు. ఎస్టాబ్లిష్మెంటేరియన్ థియోలాజియన్స్ హ్యావ్ బీన్, ఏం చేశారు వీళ్ళందరూ? హ్యావ్ బీన్ ఫొమెంటింగ్ ఇట్ ఫర్ సెంచరీస్. ఓకే, ఈ ఎస్టాబ్లిష్మెంట్ థియోలాజియన్స్ దే హ్యావ్ బీన్ ఫొమెంటింగ్ ఇట్. ఏం చేశారు వీళ్ళు? దే హ్యావ్ బీన్ ఇన్స్టిగేటింగ్ ఇట్, ఇన్సైటింగ్ ఇట్, ప్రొవోకింగ్ ఇట్ ఫర్ కొన్ని వందల సంవత్సరాల నుంచి. ఎలాగా? బై మిస్ఇంటర్ప్రెటింగ్. ఓకే, వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకు అనుగుణంగా ఇంటర్ప్రెట్ చేస్తారు. దేన్ని? మత గ్రంథం యొక్క సువార్తని, అడ్వైస్ని. లెట్ దేర్ అరైజ్ అవుట్ ఆఫ్ యూ అ కమ్యూనిటీ. నీ నుంచి ఒక వ్యవస్థ రాని, ఒక కమ్యూనిటీ రాని, ఒక 10-20 మంది ఉమ్మా, ఇన్వైటింగ్ టు ఆల్ దట్ ఈస్ గుడ్. ఓకే, అన్నిట్లో ఏది మంచి అయితే దాన్ని నువ్వు ఇన్వైట్ చెయ్యు. అండ్ ఏం చేయాలి? ఎంజాయినింగ్ వాట్ ఈస్ రైట్. కలుపుకుంటూ వెళ్ళు దేన్ని? ఏదైతే నీకు రైట్ అనిపించిందో. ఎంజాయినింగ్, ఎంకరేజ్ చెయ్యు. నీకు ఏదైతే రైట్ అనిపించిందో ఖండించు. ఫర్బిడ్, నీకు ఏదైతే తప్పు అనిపించిందో. దీన్ని ఏమన్నారు? యా మురూనా బిల్ మారూఫీ వా యన్హవ్నా అనిల్ మున్కార్. ఇది ఎక్కడ చెప్పారు? 3rd చాప్టర్లోని 104 వర్స్లో ఖురాన్లో చెప్పారు. ఎంకరేజ్ చెయ్యు రైట్ని, ఫర్బిడ్ చెయ్యు రాంగ్ని అని. ఓకే, నెక్స్ట్ ఏమంటారు? దిస్ వాజ్ డన్. ఇది ఎలా చేశారు? దిస్ వాజ్ డన్ బై రెండరింగ్. ఏదైతే ముందుకు పెట్టామో, ఏది? మరూఫ్, రైట్, అండ్ మున్కార్. ఇది ఎలా చేసాం? రైటు రాంగు మీద బేస్ చేసి. ఇది ఎందులో చెప్పారండి? 3rd చాప్టర్ 104 వర్స్లో. యాజ్ వర్చ్యూ అండ్ వైస్. వర్చ్యూ అంటే ఏంటి? రైట్, మంచి. రాంగ్ అంటే ఏంటి? వ్యసనం. రెస్పెక్టివ్లీ. ఏ మారలిస్టిక్ మీనింగ్ అంటే ఎథికల్స్, మారల్స్, వాల్యూస్ పెట్టుకుని కానీ దీన్ని అర్థం చేసుకుంటే మనం నాట్ ఇంటెండెడ్ బై ద ఖురాన్. ఇది ఖురాన్ యొక్క ఆలోచన దృక్పథం కాదు, ఇది వేల ఆలోచన దృక్పథం.
ద ఇంటర్ప్రిటేషనల్ టింకరింగ్, అంటే ఎక్కడెక్కడైతే మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలో ద ఇంటర్ప్రిటేషనల్, వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు ఏం చేశారు, టింకర్ చేశారు. అంటే దే అటెంప్టెడ్ టు రిపేర్ ఆర్ ఇంప్రూవ్. వాళ్ళు కావాల్సిన దగ్గర ఈ రిపేర్లు ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇది ఎందుకు చేశారు, ఇది తోడ్పడింది, ఎనేబుల్డ్ ఎవరిని, ద క్లరిక్ స్టేట్ అలయన్స్. ద క్లరిక్ స్టేట్ అంటే ఆ రాజ్యాన్ని ఈ మత గురువులందరూ పరిపాలించేటట్టుగా వాళ్ళు సత్సంబంధాలు పెట్టుకున్నారు. అలియన్స్ దేనికి, వాళ్ళకి అన్చెక్డ్ పవర్ కావాలి. వాళ్ళు ఎక్వైర్ చేద్దాం అనుకోండి, ఏంటి వాళ్ళకున్న పవర్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. అన్చెక్డ్ పవర్ ఓవర్ ద రెస్టివ్, మంచి వర్డ్, ఇంపేషెంట్ మాసెస్, ఓవర్ ద రెస్టివ్ మాసెస్, ఓవర్ ద PATIENT, ఇంపేషెంట్ మాసెస్, ఇన్ ద గైజ్, ఏ ముసుగులోని, ఇంప్లిమెంటింగ్ ద ఖురాన్. ఇన్ ద గైజ్, ఏ ముసుగులో అండి ఇదంతా, వీళ్ళు మేమే ఇంప్లిమెంట్ చేస్తాము ఖురాన్ని అని. ఇన్ దట్ ఫాల్స్ అపియరెన్స్, ఓకే, ఇన్ అ వే లుకింగ్ ఆర్ సేమింగ్ దట్ ఈస్ నాట్ రియల్ ఆర్ ట్రూ, an appearance that is intended to deceive. ఫాల్స్ అపియరెన్స్ అన్నాను కదా ఆ ముసుగులో. ఓకే, ఆ ముసుగులోని జనాలకి మేము ఖురాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇలాగా అని. ఓకే, అది తప్పు. ద ట్రూత్ ఏంటంటే, వాస్తవం ఏంటంటే ఇస్ దట్ చాప్టర్ 3 104 వర్స్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద మెనీ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఎథికల్ ఖురానిక్ వర్సెస్. ఓకే, ఇది చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఎథికల్ వర్సెస్ ఉన్నాయి, అందులో జస్ట్ ఒకటి, ఏది, చాప్టర్ 3 104 వర్స్, దట్ ఎంజాయిన్స్, 4-5 ఎంకరేజ్ చేస్తుంది. ఏంటి, నథింగ్ మోర్ దాన్ ఏ సెన్స్ ఆఫ్ సోషల్ ప్రొబిటీ. ఇది ఏం చేస్తుందండి, అబ్బో ఏదో చేస్తుంది కదా, నథింగ్ మోర్ దాన్ ఏ సోషల్ ఆనెస్టీ అమాంగ్ ముస్లిమ్స్ వితౌట్ గివింగ్ దెమ్, అమాంగ్ ముస్లిమ్స్ అందరికీ, వితౌట్ గివింగ్ దెమ్, ముస్లిమ్స్కి ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్. మనం చట్టం, న్యాయం, వ్యవస్థ కన్నా పెద్దవాళ్ళమే కాదు. నార్ డస్ ఇట్ ఆథరైజ్, అలాగని ఏమి ఆమోదముద్ర ఇచ్చటం లేదు. ఆథరైజ్ గవర్నమెంట్స్, ఓకే, ఎవరైతే పరిపాలన ఉన్నారో, టు కన్వర్ట్ ద ఖురాన్ ఇంటూ కన్వర్ట్ చేసింది ఖురాన్ని ఎలాగా, ఒక లీగల్, చట్టబద్ధమైన ఒక పరికరంగా. ఎందుకు, దాన్ని అందరి మీద బలవంతంగా టు ఇంప్లిమెంట్, టు ఇంపోజ్ ఎనీ స్టేట్ డిఫైన్డ్ మొరాలిటీ. ఈ కంట్రీ ఇలా అంటుంది, ఇలా ఉండాలి, దాన్ని మన మీద రుద్ది లేదు. ఓకే, ఆ మొరాలిటీని, టు ఇంపోజ్ ఎనీ స్టేట్ డిఫైన్డ్ మొరాలిటీ. ఇన్ షార్ట్, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. చాప్టర్ 3 104 వర్స్ అండ్ అదర్ సచ్ వర్సెస్ గివ్ సిటిజన్స్, అంటే ఉన్న జనాలందరికీ ఒక లిమిటెడ్ రైటే, పూర్తి రైట్ ఇచ్చటం లేదు, లిమిటెడ్ హక్కు ఇస్తుంది. ఎందుకు, మీరు ఇంటర్వ్యూని అవ్వండి, మధ్యకి రండి. వెన్ దే సీ అన్ అన్డెనయబుల్ రాంగ్, ఓకే, వెన్ దే సీ దీన్ని తప్పు అని ఖండించలేని తప్పుల్లో మీరు మధ్యలో వేలు పెట్టండి, ఇంటర్వ్యూని అవ్వండి, మధ్యకి రండి. ఓకే, అది వ్యసనం కాదు, రాంగ్ అంతే. బీయింగ్ కమిటెడ్, రాంగ్ అని చేస్తే. అండ్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫ్ దిస్ ఈజ్ బెల్ బజావ్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి, గంట కొట్టండి. క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఎక్కడ, ఇండియాలోని. ఎవరు, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. ఎప్పుడు, 2008లో. ఓకే, మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఒకటి 2008లోని బెల్ బజావ్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ఐడియా ఏంటి, ఆడవాళ్ళని మనం రక్షించుకోవాలి, టు సేవ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో జరిగే దారుణాలు. బై ఎంకరేజింగ్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కాస్త చేయూతనిచ్చారు పీపుల్ టు రింగ్ ద డోర్ బెల్ వెన్ దే హియర్ అ కపుల్ ఫైటింగ్. ఎవరన్నా హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటున్నారు అనుకోండి, వెళ్ళి డోర్ బెల్ కొట్టండి. అప్పుడు వాళ్ళు గొడవ ఆపుకుని ఎవరు వచ్చారు ఏంటి అని వస్తారు. ఇది వాళ్ళు ఏమన్నారు, ఓకే, చూడండి, ఇంటర్వీన్ వెన్ దే సీ అన్ అన్డెనయబుల్, ఓకే, బీయింగ్ కమిటెడ్, ఇది చెయ్యొచ్చు. గివ్ సిటిజన్ లిమిటెడ్ రైట్, ఓకే, లిమిటెడ్ రైట్ ఇచ్చింది ఎప్పుడు, అన్డెనయబుల్ రాంగ్ జరిగినప్పుడు. ఓకే, బీయింగ్ కమిటెడ్. ఎగ్జాంపుల్ ఏంటి, ఇండియాలో జరిగింది ఇది 2008లో. ద ఖురాన్ అదర్వైజ్ ఇస్ క్లియర్. ఓకే, మత గ్రంథం ఇది కానీ పక్కన పెట్టేస్తే చాలా ప్రస్ఫుటంగా, ఈజీగా మనకి అర్థమవుద్ది, చాలా తేలిగ్గా అర్థమైపోద్ది. దట్ మారల్ పోలీసింగ్ ఈజ్ నాట్ ఎ వర్చ్యూ.
ఓకే, చట్టం, న్యాయం, ధర్మం, పద్ధతి ఇవన్నీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అది గుణగణాల కింద తీసుకోలేం. ఇదొక వ్యసనం, అదొక వ్యసనం, ఇట్స్ ఎ వ్యసనం. ఎందుకంట 49 చాప్టర్ 12 వర్స్లోని ఇట్ స్ట్రిక్ట్లీ వాన్స్, చాలా మనకి ఇటు అటు తప్పకుండా స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తుంది. ఏమని? ముస్లిమ్స్ అందరికీ అగైన్స్ నీడ్లెస్లీ సస్పెక్టింగ్ పీపుల్. ప్రతి చిన్నదానికి జనాల మీద మీరు డౌట్లు పడిపోకండి. ఆఫ్ ఇమ్మొరాలిటీ, ఓకే, ఆఫ్ ఇమ్మొరాలిటీ. వీరికి మారల్స్ లేవండి, ఎథిక్స్ లేవండి, ప్రిన్సిపల్స్ లేవండి. ప్రతి చిన్నదానికి, అవసరం దానికి, అవసరం లేని దానికి వాళ్ళ మీద డౌట్లు పడిపోకండి అని. అది ఎక్కడ? చాప్టర్ 49 వర్స్ 12లో. ఇక్కడ ఏమన్నాడు? ఇజ్తనీబు కసీరం మినాజన్ ఆర్ ప్రైయింగ్ ఇన్ టు దర్ లైఫ్స్ టు స్ప్రెడ్ గాసిప్. ఇంకోటి జీవితంలోకి మనం వేలెట్టేసి అక్కడ జరుగుతోంది జరగలేనివన్నీను, పుకార్లన్నీను మనం స్ప్రెడ్ చేయకూడదు. ఆర్ టు బ్యాక్ బైట్, వాడికి వెనక నుండి వాడు లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడు చేయకూడదు. లా తజస్ససు వాలా యగ్తబ్ బాజుకుమ్ బజాన్. మళ్ళీ చదువుతాను చూడండి. ప్రైయింగ్ ఇన్ టు దేర్ లైఫ్స్ టు స్ప్రెడ్ గాసిప్ ఆర్ టు బ్యాక్ బైట్ చేయకూడదు. లా తాజస్ససు వలా యగ్తబ్ బాజుకుమ్ బజాన్. ఓకే, ఇవన్నీ ఖురాన్లో చెప్పారు, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. ఫర్ దిస్ రీజన్ సొసైటీస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రాఫిట్, అప్పట్లో ఉన్న సభ్య సమాజం ప్రాఫిట్ గారు ఉన్న టైంలోని, అండ్ ద ఫస్ట్ 4 ఖలీఫ్స్ ఉన్నప్పుడు, ప్రాఫిట్ గారు కాలం చేసిన తర్వాత ఫస్ట్ 4 మొదటి 4 ఖలీఫ్ అంటే మత గురువులు ఉన్నప్పుడు వారు ఫ్రీ, చాలా లిబరల్గా ఉండేది. వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళ మీద కెమెరాలు పెట్టేసి ఎటువంటి సూపర్విజన్ లేదు. ద వెపనైజేషన్ ఆఫ్ వర్చ్యూ ప్రమోషన్, మంచి గుణాలు, మంచి గుణగణాలు నేను ఓకే ప్రమోట్ చేయాలి, దానికి మన చేతిలోని గన్ ఉండాలి. వెపనైజేషన్ ఆఫ్ వర్చ్యూ ప్రమోషన్ అండ్ వైస్ ప్రివెన్షన్ అంటే వ్యసనాలను ఆపించేయాలి. హ్యాపెండ్ ఎప్పుడు జరిగిందండి? ఇది మచ్ లేటర్, చాలా ఏళ్ళ తర్వాత జరిగింది. ఎందుకు? థ్యాంక్స్ టు ద స్కాలర్స్ సచ్ యాజ్, ఈ జ్ఞానులు, విజ్ఞులు, తెలివైన వాళ్ళు, ప్రజ్ఞత గల వాళ్ళు, ఈ స్కాలర్స్ ఎవరు వీళ్ళు? అల్ మవార్ది. అల్ మవార్ది వీళ్ళు ఎప్పుడు ఉండేవారు? 974 నుంచి 1058 ఈ టైంలో ఉన్నవాళ్ళు. అల్ గజాలి వీళ్ళు ఎప్పుడున్నారు? 1056 to 1111. అండ్ ఇబిన్ తైమియా వీళ్ళు ఎప్పుడున్నారు? 1263 నుంచి 1328. అండర్ ఎ పబ్లిక్ మారల్స్ ఆఫీస్ కాల్డ్, వీళ్ళు ఒక పబ్లిక్గా ఒక మారల్స్ అంటే ఎలా బిహేవ్ చేయాలి ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. దాన్నే హిజ్బా, దాన్ని ఏమన్నారు? హిజ్బా. ఓకే, వీళ్ళకి ఇప్పుడు మరి వీళ్ళు చేస్తున్నవి ఒక అద్దం ప్రతిబింబం చూపెట్టాలి కదా. ఇన్ హిస్ బుక్ ఇహ్యా ఉలిమ్మిద్దీన్ అల్ గజాలి లిస్ ఏమన్నారైనా 10 స్టేజ్లు, ఓకే, ఘోరమైన పాపాలు, 10 స్టేజ్లు ఆఫ్ సిన్ ప్రివెన్షన్, ఎలా ఘోరమైన పాపాలు మనం తప్పించవచ్చు డిపెండింగ్ అపాన్ ద లెవెల్. దేని మీద? వాడు ఎంత మొండిగా ఉన్నాడో, డిపెండింగ్ అపాన్ హిస్ ఇంట్రాన్సిజెన్స్, ఇన్ఫ్లెక్సిబిలిటీ. ఇట్ స్టార్ట్స్ విత్ ఇన్ఫార్మింగ్ ద సిన్నర్. ఫస్ట్ ఎలా మొదలు పెడతారు? పాపం చేసిన వాడికి చెప్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు. ద హార్మ్ ఆఫ్ సిన్, నువ్వు చేసిన మహాపాపం వలన ఏమి చెడు జరుగుతుంది, ఏమి చెడు జరుగుతుంది. అండ్ ఎండ్స్ విత్, చివరాఖరికి ఏం చేస్తారు? బీటింగ్ హిమ్, కొడతారు. దేంతో? చేతులతోని, చేతిన ఆయుధం ఉంటే వెపన్స్తోని. ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ హిమ్ విత్ సోల్జర్స్, వాడికి అగెన్స్ట్గా ఎవరిని పెడతారు? ఒక సోల్జర్, ఒక యుద్ధంలోని ఒక వీరుని పెడతారు, ఒక సైనికుడిని పెడతారు. వాడికి అగెన్స్ట్ ఫైట్ చేయండి, వాడు ఎలాగో చచ్చిపోతాడు. ఇంకా వెధవ పనులు చేయడం ఆపేస్తారనమాట. ద తాలిబాన్ అపియర్స్ టు బి ఫాలోయింగ్ గజాలీ ప్లేబుక్. సో ఇప్పుడు తాలిబాన్ ఎవరిని ఫాలో అవుతున్నారు? గజాలీ అన్న బుక్ని ఫాలో, దాని ప్రకారం వీళ్ళు ఆటంతా నడిపిస్తున్నారు. టు ద లెటర్, ప్రతి అక్షరం పొల్లు పోకుండా ఫాలో అయిపోతున్నారు. గివెన్ ద ఫ్యాక్ట్ దట్ దే హ్యావ్, వాస్తవానికి ఏంటంటే దే హ్యావ్ బికమ్ ఆల్మోస్ట్ ఇన్విన్సిబుల్.
వీళ్ళని జయించే వాళ్ళు ఎవరు లేరు. ఇన్విన్సిబుల్, డిఫికల్ట్ టు డిఫీట్. దే బికమ్ ఇన్విన్సిబుల్ మిలిటరీగా వాళ్ళు చాలా శక్తి వచ్చిందన్నమాట. వాట్ ఈస్ నీడెడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో ఏం కావాలంటే, టు పారాఫ్రేజ్ ద ఫ్రెంచ్, ఓకే, ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ బాగా ఆలోచించే ఆయన పేరేంటి, ఫొకాల్ట్. ఆయన చెప్పింది మళ్ళీ మనం చెప్పాలి అంటే, ఏ లాంగ్వేజ్ ఆఫ్ మాస్ డిస్కంటెంట్ అండ్ రివోల్ట్ దట్ కుడ్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మాస్లోని ఎక్కువ మందిలోని అసహ్యం అనేది స్టార్ట్ అయింది, నచ్చకపోవడం స్టార్ట్ అయింది, ఇదో భాష స్టార్ట్ అయింది, ఓకే. అండ్ రివోల్ట్, వాళ్ళు ఏదో రోజు వాళ్ళ కోపాన్ని బయటికి వెళ్ళబుస్తారు. అంటే ఏంటి, వాళ్ళు దే విల్ అటాక్, రివోల్ట్ దట్ కుడ్ ట్రాన్స్ఫార్మ్, ఇది మారుస్తుంది. ఏంటి, థౌజండ్స్ ఆఫ్, కొన్ని వేల మంది, థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్, ఏంటేంటి థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్, ఏమన్నారు ఆథర్ గారు చూడండి, థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమన్నారు ఆయన, డిస్ట్రెస్ అంటే ఏంటి, సఫరింగ్స్, మిజరీ, బాధలు, అండ్ డిస్పేర్స్, హోప్లెస్నెస్, ఇవన్నీ కలిసిపోయి అనుకోండి, ఓకే, ఇంటూ అ ఫోర్స్ లా కలిసే అనుకోండి, కలిస్తే వాళ్ళకంటూ శక్తి వస్తుంది. దట్ కుడ్ డిఫీట్ ద తాలిబాన్ ఫ్రమ్ విదిన్. వీళ్ళు కానీ కలిస్తే తాలిబాన్ని లోపల నుంచే వాళ్ళు ఓడించేస్తారు, ఫ్రమ్ విదిన్. ఆల్బర్ట్ కమూస్ కొద్దిగా డిఫరెంట్గా చెప్పారు. ఏమన్నారు, వెన్ హీ ఆఫర్డ్, ఆయన ఏం ముందుకు పెట్టారంటే, అప్రెస్డ్, ఏ సమాజాన్ని అయితే మనం తొక్కేస్తున్నామో ఏ మాడిఫైడ్ వెర్షన్ చెప్పారు, కొత్తగా చెప్పారు. ఎవరిది, రెనే దకార్తే. ఆయన ఏమన్నారు, రెనే దకార్తే గారు, కొజితో ఎర్గో సమ్ అన్నారు. అంటే ఏంటి, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను లావు అనుకుంటే లావు, నేను అందంగా ఉన్నానంటే నేను అందంగా ఉన్నాను, వాడు చెడ్డవాడు అంటే చెడ్డవాడు, వాడు మంచివాడు అంటే మంచివాడు. సో ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్, కొజితో ఎర్గో సమ్ అని రెనే దకార్తే అంటే. ఆల్బర్ట్ కమూస్ గారు ఏమన్నారు, ఐ రెబెల్. నేను ఎందుకు వాళ్ళు చెప్పింది ఒప్పుకోవటం లేదంటే, అప్పుడే నేను బతకగలను, లేకపోతే మేము బతకలేం, వాళ్ళు మళ్ళీ తొక్కి చంపేస్తారు. ఐ రెబెల్, దేర్ ఫోర్ వీ ఎగ్జిస్ట్. నేను ఎందుకు వాళ్ళని ఖండిస్తున్నానంటే, మేమందరం బతుకుంటాం కాబట్టి. బ్యూటిఫుల్గా చెప్పారు ఎవరు, కమూస్ గారు. ఓకే, సో వాట్ ఈస్ ద వొకాబులరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే, వాళ్ళు ఏమంటారు వొకాబులరీలోని, ఆథర్ గారు చూడండి ఎంత మంచి వర్డ్స్ వాడారు ఆయన ఇవాళ. ఫస్ట్ ఏమన్నారు, టోటాలిటేరియన్ అంటే ప్రొహిబిటింగ్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్. లెట్స్ టేక్ ద yellow. Prohibit, let's make it a little, prohibit opposition political parties. అది టోటాలిటేరియన్. వైస్ లా అంటే a law on bad habits. వ్యసనం అని రాస్తాను. బార్బేరియన్, అన్కల్చర్డ్. ఓకే, ఎన్స్ట్రైన్స్, మేక్స్ హోలీ. ఏంటి, హేటింగ్ విమెన్. హేటింగ్ విమెన్ని చాలా దైవత్వంతో కూడిన పని అన్నట్టుగా. కోర్ టెనెట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, మోస్ట్ ఇంపార్టెంట్, ఐఎంపి అంటున్నాను, ప్రిన్సిపల్. ఎక్స్ట్రీమిస్ట్, హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ ఐడియాస్, చాలా దారుణమైన ఐడియాసు, ఆలోచన విధానాలు, ఓకే, ఇవన్నీ. డ్రాకోనియన్ లా, ద లా ఈజ్ లైక్ డ్రాక్యులా. అంటే ఏంటి, డ్రాక్యులా ఎలాగైతే రక్తం తాగేసేదో సేమ్ అలాగే తయారైందండి బాబు ఈ లా అంటున్నారనమాట. ఇట్ హెస్ బికమ్ డ్రాకోనియన్, అంటే హార్ష్ లేదా సివియర్ అందాం, SCVERE, సివియర్. యాంటీథీసిస్, ఆపోజిట్. మనం అంటుంది ఒకటి, అక్కడ జరుగుతుంది ఇంకోటి. బెనిఫిషియన్స్, చాలా మంచి వర్డ్ ఇది. ఓకే, వాట్ ఈస్ ఈ టాకింగ్, moral obligation to act in a way that promotes the well-being and legitimate interest of others. Okay, promote interest of others, promote interest of ఎవరిది,
of others. Blatant, very clear, demonizes, makes or shows as very bad. ఒక డెమన్ దెయ్యాన్ని చూపెట్టినట్టు చూపెడుతున్నారనమాట. ఓకే, ఇట్ ఈస్ డెమనైజింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ వికెడ్ చేసేస్తున్నారు. వికెడ్ అండ్ థ్రెటనింగ్ అని రాద్దాం. వెరీ వికెడ్ పర్సన్. ఈయన వల్ల చాలా దారుణాలు జరిగిపోతాయి, భయాందోళనలకు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. కాంగ్రిగేషన్, గ్రూప్ ప్రేయర్స్ ఎప్పుడు ఎలా చేస్తాం? గ్రూప్గా చేయండి అంటున్నారు. డాగ్మా, ఓవర్బేరింగ్ ఆర్ అసర్టివ్. క్లరికల్ ప్రియాక్యుపేషన్, the work of priests, theologians study God. దేవుడు గురించి చదువుతాడు. ఇది మంచి వర్డ్. ఏంటన్నారు వాళ్ళు? నెక్స్ట్ ఫొమెంటింగ్. ఓకే, వాట్ దిస్ ఈ టాకింగ్ అబౌట్? ఈస్ టాకింగ్ అబౌట్, చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారు ఆయన? ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫొమెంట్. అనగానే మనం ఇన్స్టిగేట్, ఇంకేం తీసుకుందాం? ఇన్సైట్, INCITE, లేదా ప్రొవోక్, ప్రేరేపిస్తున్నారు. ఎంజాయినింగ్, ఓకే, ఎంజాయినింగ్, మేకింగ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. ఓకే, వాట్ షల్ వి టేక్ ఫర్ ఎంజాయినింగ్? విల్ టేక్ ఇట్ యాజ్ అర్జ్ ఆర్ ఎంకరేజ్. Urge or encourage. Tinkering, making repairs when required. ఎక్కడెక్కడైనా చిన్న రిపేర్లు చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి మనం? దానికి మనం టింకర్ చేయాలి, అంటే రిపేర్. గైజ్, నాట్ గివ్ అ ట్రూ పిక్చర్. ముసుగులో అంటాం కదా. సర్వేల్, వాచ్డ్ closely. Intransigent, stubborn, మొండిగా. Invincible, cannot be defeated. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? డిస్ట్రెస్, మిజరీ, డిస్పేర్. ఇంకా అసలు ఆథర్ గారికి ఉన్న వర్డ్స్ అని వాడేశారు. ఓకే, ఫస్ట్ ఏమన్నారు ఆయన? సఫరింగ్, పెయిన్. డిస్ట్రెస్ అంటే యాంగ్విష్ అని కూడా రాద్దాం, చాలా బాధల్లో అన్నమాట. ఇంకా డిస్పేర్ అంటే ఇంకా ఆశ వదిలేసుకున్నారు. ఇంకా వీళ్ళు ఏంటయ్యారు? వీళ్ళు ఇంకేమయ్యారు? ఆశ వదిలేసుకున్నారు. హోప్లెస్నెస్. ఓకే, హోప్లెస్నెస్. దిస్ ఇస్ ద ఎంటైర్ vocabulary for today. Clear? So the article talks about how the Taliban is behaving and how the totalitarian type of understanding the Quran has spoiled the outlook of, the free liberal Muslim society that was actually existing. And the author has quoted certain chapters and verses from the Quran to say this is not how it is. But unfortunately, the scholars have interpreted in the way they wanted it. That's why he's saying certain things are very extreme for the Muslim woman especially. Okay? So it is time that we rethink. Otherwise, they have to revolt so that they can exist. That's how Camus has completed the entire article. So I thank Mamta and Subhash for the slides. Very beautifully done. And I also thank my colleague Shankar, who's helping me in recording these classes to you. My name is Srinivas Pulyapudi, and with the encouragement of IACE Hyderabad chairman, we bring these classes to you. Thank you.